లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, ఆకాశమందున్న మా దేవ, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడివి ప్రభువా, మీరే మీ బిడ్డల మహిమ మా అందరితో మాట్లాడండి. మాతో మీరు మాట్లాడండి. లోతైన మర్మాల ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చండి. మీరే తోడుగా ఉండమని మా తండ్రిని ప్రియకుమారుడిని నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీరందరూ క్షేమంగానే ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన దేవుడు పరలోకంలో కూడా స్తుతులు పొందుటకు అర్హుడు. పరలోకంలో 24 పెద్దలు సింహాసనాల మీద నుంచి తమ యొక్క కిరీటాలు పక్కన పెట్టి సాగిలపడి, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత గానములతో దేవుణ్ణి స్తుతిస్తున్నారట. హల్లెలూయా. మరి అలాంటి దేవుడిని మనం ఎంతగా స్తుతించాలి? స్తుతించండి. ఉన్నంత దాంట్లోనే, ఎన్ని వస్తే అన్ని దాంట్లోనే దేవుని స్తుతించండి. నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తే అంతగా దేవుని యొక్క మహిమ నీ మీద దిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మగారు కొన్ని స్తుతులను చెల్లించుచుండగా మీరు కూడా స్తుతులలో ఏకీభవించండి. స్తుతుల వల్ల ఎన్నో అద్భుతాలు అవుతున్నాయి. మా అమ్మగారు కూడా చెప్తారు. దాన్ని బట్టి మీరు దీవించబడతారు. మా అమ్మగారు స్తుతులు చెప్తుండగా నీకే స్తోత్రం అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను స్తుతులు చదువుతున్నప్పుడు మీరు కూడా స్తుతులు నాతో పాటు చదివి నీకే స్తోత్రం అనండి. మీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఈ స్తుతుల పుస్తకాల ద్వారా ఎయిడ్స్ వ్యాధులు తగ్గిపోతున్నాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎన్నెన్నో మేళ్ళు జరుగుతున్నాయి స్తుతుల ద్వారా. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా స్తుతులు చదవడం మాత్రం మానకండి. ఇప్పుడు స్తుతులు చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకార్థ నామము గల దేవా నీకే స్తోత్రం. కర్ర ద్వారా అద్భుతములు చేయు దేవా నీకే స్తోత్రం. భూమికి పునాదు వేసిన దేవా నీకే స్తోత్రం. పుణ్యతేజ నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా నీకే స్తోత్రం. భూమి అంతయు మహిమతో నింపిన దేవా నీకే స్తోత్రం. చేతి పనులను ఆశీర్వదించే దేవా నీకే స్తోత్రం. జీవమును మేలును మా ఎదుట ఉంచిన దేవా నీకే స్తోత్రం. ఆశీర్వాదమును శాపమును మా ఎదుట ఉంచిన దేవా నీకే స్తోత్రం. మా పాదములు బండపై నిలిపిన దేవా నీకే స్తోత్రం. బలులనైనను నైవేద్యములైనను కోరని దేవా నీకే స్తోత్రం. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడే దేవా నీకే స్తోత్రం. జీవదాత నీకే స్తోత్రం. ఆనందము కలుగజేయు దేవా నీకే స్తోత్రం. సంతోషము కలుగజేయు దేవా నీకే స్తోత్రం. శుభము కలుగజేయు దేవా నీకే స్తోత్రం. రక్షించుటకు సమర్థుడకు దేవా నీకే స్తోత్రం. మనశ్శాంతిని ఇచ్చే దేవా నీకే స్తోత్రం. ఆనంద తైలముతో అభిషేకించే దేవా నీకే స్తోత్రం. న్యాయార్థమైన దండము గల దేవా నీకే స్తోత్రం. భక్తిహీనతను ద్వేషించే దేవా నీకే స్తోత్రం. నమ్ముకొనదగిన సహాయకుడా నీకే స్తోత్రం. యుద్ధము యెహోవాదే అని పలికిన దేవా నీకే స్తోత్రం. భూమి మీద మహోన్నతుడా నీకే స్తోత్రం. సర్వభూమికి మహారాజా నీకే స్తోత్రం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడా నీకే స్తోత్రం. రక్షణానందము మరలా పుట్టించే దేవా నీకే స్తోత్రం. రక్తాపరాధము నుండి విడిపించే దేవా నీకే స్తోత్రం. పెదవులను తెరిచే దేవా నీకే స్తోత్రం. నిత్యం నివసించు దేవా నీకే స్తోత్రం. నీలాకాంతమైన సింహాసనము గల దేవా నీకే స్తోత్రం. బలిని కోరని దేవా నీకే స్తోత్రం. విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయని దేవా నీకే స్తోత్రం. నీ కటాక్షమును కురిపించే దేవా నీకే స్తోత్రం. మేలు చేసే దేవా నీకే స్తోత్రం. చెరలో నుండి ప్రజలను రప్పించిన దేవా నీకే స్తోత్రం. ఆపదలన్నిటి నుండి విడిపించు దేవా నీకే స్తోత్రం. పురాతన కాలము నుండి ఆసీనుడా నీకే స్తోత్రం. ఆదుకునే దేవా నీకే స్తోత్రం. నీతిమంతులను కదలనీయని దేవా నీకే స్తోత్రం. కన్నీళ్లు బుడ్డిలో ఉంచిన దేవా నీకే స్తోత్రం. ఆకాశము కంటే ఎత్తుగా కృపనిచ్చు దేవా నీకే స్తోత్రం. మేఘమండలము వరకు సత్యము వ్యాపించిన దేవా
నీకే స్తోత్రం. అత్యున్నతుడా నీకే స్తోత్రం. ఆపద్దనమున ఎత్తైన కోట నీకే స్తోత్రం. క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. నీ కుడి చేతితో ఆదుకున్న దేవా నీకే స్తోత్రం. శత్రు భయము నుండి కాపాడే దేవా నీకే స్తోత్రం. కీడు చేయువారి కుట్ర నుండి కాపాడే దేవా నీకే స్తోత్రం. దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి దాచే దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి మా అమ్మగారు ఎంతసేపు స్తుతులు చెప్పినప్పుడు మీరున్నారు ఉండి నీకే స్తోత్రం అని చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ విధంగా స్తుతులు చెప్పడం వల్ల, చెల్లించడం వల్ల అనేక మంది దీవెనలు పొందుకుంటున్నారు. మరి మేము ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. కాబట్టి మీరు కూడా మీ జీవితాల్లో ఖచ్చితంగా మేలు పొందుకుంటారు. మాకు విశ్వాసం ఉంది. విశ్వాసంతో మీరు కూడా ప్రార్థించండి. ఏమా, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే దీపము. హల్లెలూయా. దీపము అనడానికి క్యాండిల్ని ఒక ఉదాహరణగా మీరు తీసుకోండి. క్యాండిల్ ఒక ఉదాహరణగా మీరు తీసుకోండి. ఇప్పుడు దీపము అన్న దానికి బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. అయితే కొన్ని సంగతులు మనం ధ్యానిద్దాం, చూద్దాము. సామెతలు గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. అంటే ఈ ఆత్మ అనేది నీ మనసులో ఉంది చూసారు, ఇది దేవుడు పెట్టిన దీపం అంట. నీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపము. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఆ దీపం దేవుడు పెట్టాడు. యు ఆర్ వన్ ఆఫ్ ద క్యాండిల్. మీరు ఒక క్యాండిల్, ఖచ్చితం అది. ఎంతలే అలాగే ఒక క్యాండిల్ ఉన్నది మాత్రాన దాని ఉపయోగము ఉండదు. కానీ ఆ క్యాండిల్ ఎంతసేపు ఏం చేస్తుంది? పడుకొనో, కబోర్డులోనో, మూలలు అమ్మటనో, కబోర్డులోనో, ఎక్కడో మూలలు అమ్మట దొర్లుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ క్యాండిల్ వెలిగించబడుతుందో ఎక్కడ ఉంటుందో, ఏ మూల ఉంటుందో, ఎక్కడ ఉంటుంది? ఎత్తైన స్థితిలో ఉంటుంది. అలాగే నీ జీవితంలో నువ్వనే ఒక దీపము వెలిగించబడాలి అంటే, నువ్వు గనక వెలిగించబడకపోతే నిన్ను మనుషులందరూ పట్టుకెళ్ళి ఏ మూలనో పెట్టేస్తారు. నువ్వు ఊసే పట్టించుకోరు, నీ యొక్క స్థితే అసలు పట్టించుకోరు, నీతో ఎవ్వరు మాట్లాడరు. అందరూ కలిపి నీతో మాట్లాడి నిన్ను పట్టించుకొని నిన్ను గొప్ప చేసి నీ జీవితం దీవెనకరంగా నీకు అనేక మందికి ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు నీ దీపమును వెలిగించుకోవాలి. హల్లెలూయా. అర్థమైందమ్మా? అంటే దీపము వెలిగించబడాలంటే అగ్గి ఉండాలి అంటే ఇంకొక దీపం ఉండాలి. ఖచ్చితంగా ఇంకొక దీపం ఉండాలి. చూడండి, మనం చూస్తూ ఉంటాం, ఒక క్యాండిల్ ఆరిపోతుంది అనుకో, ఇంకొక క్యాండిల్తో తీసుకొచ్చి వెలిగిస్తూ ఉంటాం. లేదా అగ్గిపుల్లతోటి తీసుకొని వచ్చి అగ్గిపుల్ల వెలిగించి అగ్గిపుల్లతోటి ఆ క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాం. అలాగే మనము వెలిగించబడాలి అంటే కీర్తనలు 119, 105లో ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నదని ఉన్నాయి. అంటే దేవుని యొక్క వాక్యము, బైబిల్ గ్రంథం ఏంటి? దీపము. అదే దీపము. అంటే ఆ దీపంతో చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇది బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంతో ఈ యొక్క దీపముతోటి ఈ ఆత్మని దీపాన్ని మనం ఇలాగా వెలిగించుకోవాలి. అంటే అర్థం ఏంటి? మనసు పెట్టి వాక్యము చదవాలి. హల్లెలూయా. మనసు పెట్టి వాక్యము చదవాలి. బైబిల్ అంతా నీకు తెలుసున్నప్పటికీ బైబిల్ నువ్వు ప్రతిరోజు చదవాలి. బైబిల్లో కొన్ని వేల గొప్ప సంగతులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి సంగతులు. అవన్నీ నువ్వు గ్రహించుకోవాలి. ప్రతిరోజు బైబిల్ని క్రొత్తదిగా కూడా నువ్వు చదువుతూ ఉండాలి. అదే చదువుతున్నప్పుడు నువ్వేం చేయాలి? మనస్సు పెట్టి చదవాలి. హల్లెలూయా. బైబిల్ ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగింది, వాళ్ళు ఎవరో మనకేంటి అన్నట్టు కాదు. బైబిల్ మనతో మాట్లాడుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు, ప్రభువా నాతో మాట్లాడు, నా దీపం వెలిగించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా చూస్తే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనంలో చక్కటి మాట ఉంది. నా దీపము దేవుడు వెలిగించాడట. అంటే ఒక దీపాన్ని వెలిగించేవాడెవడు? దేవుడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు వెలిగించబడాలి అంటే ప్రార్థన చేయి. ప్రభువా నన్ను వెలిగించు, ప్రభువా నన్ను వెలిగించు, ప్రభువా నా దీపాన్ని వెలిగించు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలు చేసుకోవాలి. దీపాలు వెలిగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో దీపం వెలిగించిన తర్వాత అక్కడ చక్కటి మాట ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవల్లని దీపస్తంభం మీద దానిని పెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నీవు ఎప్పుడైతే వెలిగించబడతావో ఆ వెలిగించబడిన దీపాన్ని పట్టుకెళ్ళి దేవుడట మంచం కింద కానీ కొంచెం కింద ఎక్కడ ఉంటావు, నీ స్థానం అసలు అది కాదు. ఎక్కడ ఉంటావు, ఎందుకుంటావు నువ్వు మంచం కింద కొంచెల కింద అంటే అర్థం ఏంటి? దాక్కోవడం. చూడండి, చిన్నపిల్లలు దాక్కుని ఆట ఆడుకుంటారు. ఎక్కడ దాక్కుంటారు? వెళ్ళిపోయి మంచాల కింద దాక్కుంటారు. అంటే నీ జీవితంలో నువ్వు దాక్కునే స్థితి ఉండదు. నువ్వు దీపం అన్నది ఎంతసేపు వెలిగించబడకపోతే అప్పటి వరకు నువ్వు దాక్కునే స్థితిలో ఉంటావు. అప్పులలో వస్తే నువ్వు దాక్కోవాలి, ఇంటికి గొడవలు వస్తుంటే అన్యాయంగా అప్పుడు నువ్వు దాక్కోవాల్సి వస్తుంది. ఇంకా నీ జీవితంలో భయంకరమైన స్థితిలో నువ్వు దాక్కోవాల్సిన స్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి నీ దీపము అన్నది వెలిగించబడితే నువ్వు దాక్కోవాల్సిన స్థితి ఎంత మాత్రమో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరైతే దీపము అన్న ఆత్మను వెలిగించారో ఆ దేవుడే నిన్ను పట్టుకొని వెళ్ళి ఎక్కడ పెడతాడట? ఎత్తైన స్తంభం మీద దేవుడు నిన్ను పెడతాడు. అంటే నువ్వు ఇంత దీపం ఉన్నావా, ఇంత దీపం ఉన్నావా అన్నది అంశం కాదు. నీ స్థితి ఎక్కడ? ఎత్తైన స్తంభమే నీ స్థితి. నీ స్థితి ఎక్కడ? ఎత్తైన స్థితి నీ స్థితి అన్నమాట. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుంటున్నాం. మనం మీ దీపాలు వెలిగించబడాలి, అందరూ నీకు మర్యాద ఇవ్వాలి, అందరూ నిన్ను ఎత్తైన స్థితిలో పెట్టాలి. నువ్వు దేవుని నమ్మకుండా నువ్వు తలగానే ఉంటావు, తోకగా ఉండకూడదు. నువ్వు అప్పు చేయవు, కానీ అనేక మందికి నువ్వు అప్పు ఇచ్చే స్థితిలో ఉంటావు. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డవైన నీవు నీ దీపము వెలిగించబడాలి. చూడండి, దీపము వెలగనంతసేపు ఆ క్యాండిల్ని కిందేసి తొక్కెత్తా ఉంటారు. కిందేసి అడుగేసిన ఏమీ కాదు. చంటి పిల్లలు సైతం మామూలు ఆరిపోయిన క్యాండిల్స్ తోటి ఆడుతూ ఉంటారు. ఎప్పుడైతే దీపం అన్నది వెలిగించబడతా ఉంటుందో అప్పుడు దాని మీద ఎవరు కూడా అడుగేసి తొక్కేలేరు. అంటే నువ్వు ఎప్పుడైతే వెలిగించబడతావో, నీ జీవితం ఎప్పుడైతే వెలిగించబడుతుందో, నువ్వు ఎప్పుడైతే వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నీ యొక్క ఆత్మనే దీపాన్ని వెలిగించుకుంటావో అప్పుడు నిన్ను తొక్కేయడం అన్నది ఎవరికి కూడా సాధ్యము కాని పని. ఎవరన్నా అవుట్ సైడ్ వచ్చినా చాలామంది చెప్తూ ఉంటారు, అక్కడ మంట ఉంది, దీపం ఉంది, జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త అని చెప్తున్న సందర్భాలు చాలా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ దీపము వెలిగించబడాలి, నీ ఆత్మ వెలిగించబడాలి, నీ జీవితం వెలిగించబడాలి. అలాగ పడినప్పుడే నీవు ఎత్తైన స్థితిలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దీపాలు మన జీవితంలో ప్రకాశించే కొద్దీ అదేమైపోద్దంటే యోబు గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి మాట ఉంది. నా తలకు పైగా దీపము ప్రకాశించిన అని ఉంటుంది. అంటే దీపం అన్నది మనలో ఎంతగా వెలుగుతూ ఉంటుందో, ఎంతగా దేవుని ఆత్మ ద్వారా దీన్ని వెలిగించుకుంటూ ఉంటామో, ఎంతగా వాక్యం ద్వారా దీన్ని వెలిగించుకుంటూ ఉంటామో ఈ దీపం ఏమైపోతుందంట? ప్రకాశించి అది మన తలకు పైగా ప్రకాశిస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తలకు పైగా ప్రకాశించినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే తెలుసమ్మా, అనేక మందికి వెలిగించే వారంగా ఉంటావు. అనేక మంది ముందైతే నీ ఇంటిలో వారికేనేమో నువ్వు వెలుగు, ముందైతే నీ కుటుంబానికేనేమో నువ్వు వెలిగిస్తావు, ముందైతే నీవు ఎవరి మధ్య అయితే ఉన్నావో వాళ్ళకే ఇస్తున్నావేమో వెలుగు నీ ద్వారా వచ్చేది. కానీ ఇంకా దేవుడు ఆ దీపం ద్వారా దేవుడిని ఇంకా నువ్వు స్తుతించినప్పుడు దేవుడు ఆ దీపం ద్వారా నీ తలకు పైగా దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుందట. యోబు అన్నాడు అక్కడ తలకు పైగా ప్రకాశించిందంట. అంటే అర్థం ఏంటి? మనం చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం.
అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూ ఉన్న జనం మధ్యట మన జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె కనబడుతున్నామంట. అంటే ఏంటి, ముందు నువ్వు చిన్న క్యాండిల్ అన్నది నువ్వు వెలిగించుకున్నావు అనుకో, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ దీపం అంతే. ఎవరన్నా సరే నీ దగ్గరికి వస్తారు అంతే. కానీ అలా కాదు, ఇంకా దీపాన్ని పెద్దగా నువ్వు వెలిగించను, వాక్యం ఇంకా ఎక్కువసేపు చదివి దేవునితో ఇంకా ఎక్కువ సంబంధం కలిగి ఉండి ఎక్కువసేపు గంటల గంటలు ప్రార్థన చేస్తే ఆ దీపము వెలిగించబడిపోయి ప్రకాశించబడిపోయి ఎలా ఉంటామంట, జ్యోతుల వలె. ఎక్కడ? లోకమందు జ్యోతుల వలె ఉంటామంట. ఎవరికి ఉంటాం? దేవుని దృష్టిలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆకాశం నుంచి ఈ భూమిని తొంగి చూచినప్పుడు భూమి మీద మనం జీవవాక్యంను పట్టుకొని జ్యోతుల వలె కనబడతామంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నువ్వు ఎలా కనబడుతున్నావు? దేవునికి అంటూ నువ్వు అసలు కనబడుతున్నావా? ఆదాముని దేవుడు, ఆదామా నువ్వెక్కడని పిలిస్తే నేను దాక్కున్నాను ప్రభువా, నేను తప్పు చేశాను, నువ్వు తినద్దన్న పండు నేను తిన్నాను కాబట్టి నేను ఇప్పుడు దాక్కున్నానని దాక్కున్నాడట, కనబడలేదు. నీ జీవితంలో దేవుడు చేయొద్దన్న పనులు ఏమన్నా చేసి నువ్వు ఇప్పుడు దాక్కున్న స్థితిలో ఉన్నావా? క్షమించమని అడుగు దేవుణ్ణి. క్షమించిన తర్వాత జీవవాక్యము పట్టుకొని చదివి నీ దీపాన్ని నువ్వు వెలిగించుకొని నువ్వు దేవుని సన్నిధిలో బహుబలంగా జీవించు. లోకంలోనే నువ్వు బలమైన జ్యోతిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత గొప్పవాడు. సర్వాధిపతి ఆయనే, సర్వశక్తుడు ఆయనే. కాబట్టి నువ్వు దీపాన్ని వెలిగించు ప్రభువా, నా దీపాన్ని వెలిగించు ప్రభువా, నా చుట్టూ ఉన్న వారిని వెలిగించడానికి నన్ను వెలిగించు ప్రభువా అని గోజాడేవా, ప్రార్థించేవా? ఎప్పుడూ నీ కొరకే కాదు, నీవు అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. వాక్యం వింటున్న నా కుమార్తె, వాక్యం వింటున్న నా కుమారుడా, నా సహోదరి, నా సహోదరి, నా సహోదరుడా, ఇదిగో నీవు అనేక మంది గురించి ప్రార్థన చేయాలంటే నువ్వు దీపము వెలిగించబడాలి. అనేక మంది నీ దగ్గరికి రావాలంటే నీలో ఉన్న దీపము వెలిగించబడాలి. అనేక మందికి నీవు మార్గదర్శిగా ఉండాలంటే నీలో ఉన్న దీపము వెలిగించబడాలి. అలాగే ఎవరైనా వెలిగించబడ్డారా? ఎస్, వెలిగించబడ్డారు. యోహాను అనే భక్తుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి దేవుడు చెప్పిన మాట ఇతడు చూద్దాం మనం. ఆ మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఈ మాట దేవుడే, సాక్షాత్తు మన యేసయ్యే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఈ మాట చెప్పారు. అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా ఉన్నాడట? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉందట. అతను ఎందుకు మండాల్సి వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి. చీకటప్పుడు ఏదన్నా దీపాన్ని వెలిగించి పెడితే వెంటనే పురుగులు వస్తాయి, బెడతలు వస్తాయి, చిన్న చిన్న పురుగులు ఎగురుతా ఉంటాయి. అవి ఎగిరి వచ్చి ఆ దీపం మీద పడినప్పుడు ఆ పురుగు మాడిపోతుంది, కాలిపోతుంది. అప్పుడు ప్రకాశిస్తున్న దీపం ఎలా ఉంటుంది? మండుతుంది, ఒక్కసారి బొగ్గుమని మండి మళ్ళీ ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జీవితం ఎలా ఉందట? తన దగ్గరికి ఎన్ని పురుగులు, ఎన్ని మిడతలు, ఎన్ని వచ్చినప్పటికీ, అంటే లోక సంబంధమైన ఎన్ని చీడ పురుగులు లాంటి మనుషులు వచ్చినా, మిడతలు లాంటి మనుషులు వచ్చినా, ఎంతమంది సమస్యలు పట్టుకొచ్చినా దాటిని కూడా కాల్చేసి అతనేమైపోయాడు? మండుచు ప్రకాశించాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెలా జీవిస్తున్నావు? నీ దీపం ఎలా ఉంది? పడుకొని ఉందా నీ దీపము? ఆలోచన చేయి. నిలబెట్టుకుని దాన్ని వెలిగించు. దీపం అన్నది వెలుగుతూ ఉండాలి. నీ దీపాన్ని వెలిగించుకో. నీ దీపం ఆరిపోయిందో వెలుగుతుందో కూడా నీకు తెలియట్లేదేమో. ఒకసారి సరి చేసుకొని బ్రతుకొని నువ్వు అనుకుంటున్నావు నేను నా ఇష్టం, ఇది నా జీవితం, నా శరీరం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవించవచ్చు, నా చేతిలో ఉన్నాయి నా డబ్బులు, నేనే కదా కష్టపడ్డాను, నా డబ్బే కదా నేనే ఖర్చు పెట్టుకుంటానని నువ్వు అనుకుంటున్నావా? దేవునికి లెక్క అప్పగించుకోవాల్సిన రోజు ఒకటి ఉంది. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. నీ ఆత్మ దేవుడు పెట్టాడు దీపం. ఆ దీపము మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏం చేస్తావు?
భూమి మీద ఎలా బ్రతికావు, నీకు ఇచ్చిన ధనాన్ని ఏం చేస్తావు, నీ శరీరంతో దేవుణ్ణి ఎంతవరకు నువ్వు ఘనపరిచావు అని దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు నీవు ఏం సమాధానం చెప్తావు. కాబట్టి వెలుగున్నప్పుడే, సమయం ఉన్నప్పుడే నీ బ్రతుకును చక్కదిద్దుకో, నీ జీవితాన్ని చక్కదిద్దుకో, నీ దీపమును వెలిగించుకో. దేవుని యొక్క వాక్యం ద్వారానే దీపాన్ని వెలిగించుకోవాలి. నువ్వున్న 4 గోడల మధ్య నీ దీపాన్ని వెలిగించుకోవాలి. ఎక్కడికి వెళ్ళి పరుగులు పెట్టాల్సిన అవసరము లేనేలేదు. మందిరానికి వెళ్ళంతే, ఆదివారం మందిరానికి వెళ్ళాలి, శుక్రవారం మందిరానికి వెళ్ళాలి, ఇంకా ఇంటిలో దేవారాత్రులు ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, బట్టలు తూతున్నా, అంటలు తోతున్నా, ఏం చేస్తున్నా నీ పని నువ్వు చేసుకోవాలి, ప్రార్థన కూడా చేసుకోవాలి. బట్టలు తూతున్నప్పుడు ప్రభా ఈ విధంగా నా హృదయంలో ఉన్న మలినమంతా తీసేయండి ప్రభా, కడగండి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కూర వండుతున్నప్పుడు ప్రభా ఈ కూర వండుతున్నాను, ఇది మంచి రుచిగా ఉండాలి ప్రభా, మా ఇంట్లో సర్వ సమృద్ధి అనిపించి ఈ పూట మేము అందరం కలిసి కూర్చొని కడుపార భోజనం చేసామంటే ఇది నీ కృప తండ్రి ప్రభా, మీరు మాకు ఆహారం ఇచ్చారు, నీకు వందనాలని దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే సమయమందు అసమయమందు దేవుని స్తుతించుడే అని ఉంది. దినములు చెడ్డవు కనుక, దినములు చెడ్డవి, దుష్టుడు అపవాదిగాడు సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని తిరుగులాడుచున్నాడంట. ఆ సాతానుడికి నువ్వు దొరకకూడదు అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని స్తుతించుకోవాలి, నీ దీపము వెలిగించబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ఆమేన్. ప్రభువా, ఆకాశమందున్న నా యేసయ్య, నా గొప్ప దేవా, ఇంతవరకు మీరు మాట్లాడారు, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు తోడే ఉన్నారు, నీకు వందనాలు. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేసి ఉపకారాలు చేయండి ప్రభా. దీపాలు వెలిగించండి. ఎన్ని దీపాలు ఆరిపోతున్నాయో ప్రభా, ఆరిపోయిన దీపాలు మరలా వెలిగించండి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసి ఇప్పుడు సన్నగిలిపోతున్నారేమో, మరలా ప్రార్థన అనే ఆత్మను వారిలోకి విడుదల చేయండి యేసయ్య. ముట్టండి యేసయ్య, దర్శించండి యేసయ్య, బలపరచండి యేసయ్య. నీ కృప నీ కౌదలాన్ని గురించండి. మహిమయు ఘనతయు ప్రభావములు నీకే ప్రభా. మీరే ద్వారాలు తెరవండి యేసయ్య, ముట్టండి యేసయ్య, కృప చూపండి యేసయ్య. ఆశీర్వాదకంగా నీ బిడ్డల బ్రతుకులు మార్చండి, నీ బిడ్డల దీపాలు వెలిగించండి. దీపాలు ఇగో ప్రభా జనములకు వెలుగునివ్వాలి ప్రభా, జనములకు వెలుగునివ్వాలి. జీవవాక్యము చేత పుచ్చుకొని లోకమందున్న జ్యోతుల వలె మమ్మల్ని ఉంచండి, సహాయం చేయండి. నీ కృపాని కాపుదల ఉంచండి, దర్శించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఆయన మీరే మేలులు చేయండి, అభివృద్ధి కార్యాలు జరిగించండి. ఆయన నీ బిడ్డలను మార్చండి, ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అమ్మ ప్రభు మిమ్ములను దీవించును గాక. స్తుతుల పుస్తకం ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, 1 కాదు 2 కాదు, ఇప్పటికీ ఆ స్తుతులు మేము 4000 అమ్ముడైపోయింది. ఇప్పటికీ 4000 పుస్తకాలు అమ్ముడైపోయాయి. మీరు ఆలోచన చేయండి. ఆ పుస్తకం రాసింది నేను కాదు, దేవాది దేవుడే. ఆయన ఇచ్చిన తలంపై ఆయనే చేపట్టుకొని ఆయనే వ్రాయించారు. అది దేవుని యొక్క మర్మం, అది దేవుడే వ్రాయించాడు. మీకు ఏదన్నా శ్రమ ఉందనుకో స్తుతులు చదువుకోండి. అబ్రహాము దేవా నీకే స్తోత్రం, అద్వితీయ దేవా నీకే స్తోత్రం. ఇలాగ మీరు ఆ స్తుతులు చదువుతున్నప్పుడు స్తుతులు అయిపోయాక మీరు ఒక 5 స్తుతులన్నా చేసేసి లేచిపోవచ్చు, 10 స్తుతులన్నా చెల్లించి లేచిపోవచ్చు. 100 చదవాలేమో, 1000 కూర్చొని ఒకేసారి చదవాలేమో అని ఏం లేదు. కొన్ని స్తుతులు చెల్లిస్తారు. ఇంట్లో ఏదో పని ఉంటుంది, మీకు స్త్రీలం కదా మనం, కాబట్టి ఒక పని ఉంటుంది. మళ్ళీ ఆ పని అయిపోయాక మళ్ళీ వచ్చి మిగతా స్తుతులను చెల్లించండి. మీ ఇప్పుడు మీ ఇంట్లోని అనారోగ్యం ఉందనుకోండి, ఎవరికన్నా స్తుతి చెల్లించండి. ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. నిజమే, నీ దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, స్తుతులు చెల్లించండి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ప్రభా మా ఇంట్లో అనారోగ్యం ఉంది, మీరు ముట్టండి, స్వస్థపరచండి అని. మీ ఇంట్లో ఒకవేళ అప్పులు ఉన్నాయా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా, ప్రార్థన చేయండి. అదే ఆ స్తుతి. సర్వ సమృద్ధి ఇచ్చిన దేవా నీకే స్తోత్రం.
ఇలా చెల్లించండి, దేవుడు మీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆ పుస్తకాలు నేను ఇంటింటికి వెళ్ళి అమ్మలేదు, కానీ అనేక మంది ఇంటి దగ్గరికి వచ్చి కొనేసుకున్నారు. కొనుక్కొని ఇంటి నుంచి పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు చదువుతున్నప్పుడు ఒక ఆమెకి ఒళ్ళంతా దురదలంట. ఆ పుస్తకం చదివి లాస్ట్లోని ప్రభువా నా దురదలు ముట్టండి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఆ దురదలు ముట్టేసినప్పుడు ఆమెకి సంపూర్ణ స్వస్థత వచ్చింది. ఒకళ్ళ ఇంట్లో అంట రాత్రి అయితే చాలు భయం భయం భయం, పడుకుంటే నిద్ర రాదు, పీడ కళలో చెడు కళలు భయంకరమైన కళలు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, 1000 స్తుతులు మోకాళ్ళ మీద ఉండి ఒకళ్ళు చదువుతుంటే మిగతా వాళ్ళందరూ నీకే స్తోత్రము అని అంటూ ఉంటాడుగా. అలా చదివినప్పుడు ఆ రోజు రాత్రి కంటారా నిద్రపోయారంట. పొద్దుట అయ్యేసరికి ప్రశాంతంగా నిద్ర లెగిసారట. ఇలాంటి ఎన్నో విషయాలు చాలామంది సాక్ష్యాలు మాకు చెబుతూ ఉన్నారు. ఇంకా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి స్తుతులు సీడీ రూపంలో చేస్తాం. అంటే ఏంటంటే కొంతమంది ఇళ్ళల్లో చెడు చీకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది. అక్కడ స్తుతులు కూర్చొని 1000 స్తుతులు గట్టిగా నోరు తెరిచి ఒకలే చదవాలంటే అసాధ్యం. అప్పుడు సీడీ ప్లేయర్లో ఆ స్తుతుల సీడీ పెట్టి ఆన్ చేసినప్పుడు అందులోంచి స్తుతులు అలా వస్తున్నప్పుడు ఇంటిలో ఏలుబడి చేస్తున్న దురాత్మ దుష్ట శక్తులు బయటికి పారిపోతాయి. వ్యాపారాల్లో ఉన్నప్పుడు, మీ షాపుల్లో ఉన్నప్పుడు సీడీ ప్లేయర్లు ఉంటాయి. రాత్రులు షాపు కట్టేసి ఇంటికి వస్తున్నప్పుడు సీడీ పెట్టండి, ఆన్ చేయండి. రాత్రంతా దేవుడు మీ షాపులో వెలుగుతో నింపుతాడు. ఉదయం నువ్వు షాపు తీసి చూడగానే దేవుని యొక్క వెలుగు ఉంటుంది. నీకు ఆ షాపులో ఉన్న సమస్తమైన చెడు చూపు చెడు దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అంతే. ఇంకా నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరమో లేదు. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద వస్తున్న నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఆ స్తుతుల సీడీ గురించి నేను చెబుతాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.